పూరా లోకల్. కానీ ఎవరు అందరూ ఈ విధంగా కార్యకర్తలను ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తారు. మరి అమిత్ షా గారు నిజంగా చెప్పారు, భారతదేశంలో ఏ ఎంపీ చేయలేని పని మీరు చేశారని చెప్పి, ఇది కూడా ఏ ఎంపీ చేయలేని పని కూడా నేను భావిస్తా ఉన్నాను. నాకన్నా వయసులో చాలా చిన్నవాడు కాబట్టే భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాలతో ఇంకా మంచి భవిష్యత్తు ప్రజల సేవలో వారు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని నేను కోరుతా ఉన్నాను. మరి రెండో విషయం వచ్చే వరకు నేను కూడా నిజామాబాద్ అంటే ఇందూరుకి కొత్తవాడే కాదు. నేను చాలా కాలం నుంచి ఇక్కడ యువమోర్చా ఇన్ఛార్జిగా కార్యకర్తగా వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు మన ధన్పాల్ గుప్తా గారి ఇంట్లో భోజనం చేసేదే. ఇంకెక్కడ మా బావగారు కూడా ఇదే ఊరు, మా వియంకుడు కూడా నిజామాబాద్ జిల్లానే. కాబట్టి ఈ నిజామాబాద్కి నేను కొత్త ఏం కాదు. ఇక్కడ నేను నిజామాబాద్ సంబంధించినటువంటి ఒక అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ కలవడం, వారు చెప్పారు నిజామాబాద్లో ఒక భారతీయ జనతా పార్టీ చరిత్ర, ఆ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడి దాకా మనం ప్రయాణించినాం, వారిలో ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, రేపు రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ని గెలుస్తామని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందో, ఇది నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిజామాబాద్లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణలో ముఖ్యంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కూడా. కానీ అరవింద్ గారు కొట్లాడి ఇచ్చిన మాట నిజామాబాద్ ప్రజలకు ఇది పసుపు బోర్డు తీసుకురావాలనేది ఏదైతే ఎలక్షన్స్లో వారు వాగ్దానం చేశారో అది వారు నిలబెట్టి ఈరోజు పల్లె గంగారెడ్డి గారు దాని చైర్మన్గా పెట్టి అమిత్ షా గారితో ఇక్కడ పసుపు బోర్డుని ఇనాగ్రేట్ చేయించారు. ఇది మామూలు మాట కాదు మిత్రులారా. ఇక్కడ దేశంలో ఎంతోమంది ఎన్నో చోట ఎన్నో బోర్డ్స్ ఉన్నాయి, కానీ ఒక మారుమూల జిల్లాలో దేశంలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పసుపు బోర్డు పెట్టడం అనేది ఇది నరేంద్ర మోదీ గారి ఒక గొప్పతనం, అరవింద్ గారి ఒక ప్రయత్నం అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ ప్రాంత రైతులు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ రైతు బంద్ అయిపోయింది. మొన్న ఏదో కొద్దిగా ఇచ్చినట్టుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 32 లక్షల మంది తెలంగాణ రైతులకు చాలా సమయంతో 6,000 రూపాయలు వారి అకౌంట్లో పడేటట్టు 2003 ఒక వాయిదాలో 2,000 ప్రతి రైతు అకౌంట్లో ఎప్పుడు కూడా తప్పకుండా పడుతున్నటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో 32 లక్షల మంది రైతులకు మరి ఈ ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అని చెప్పింది. అటువంటి ఒక మాట తప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ప్రజలకు చెప్తా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్తా ఉన్నారంటే, మేము వాగ్దానాలు చేసినాము, ఆ గ్యారంటీలు చేసినాము, ఈ గ్యారంటీలు చేసినాము, ప్రజలకు మేము అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మళ్ళీ మాకు ఓటేయండి అని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు చేసింది ఏంది? ఒకవైపు రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా, నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా ఇవ్వకుండా మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ ఆపేశారు. ఇంకా మిత్రుడు అరవింద్ గారు చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు కేవలం వాళ్ళ కార్యకర్తలకి ఇస్తున్నారని చెప్పేసి. అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు వారు చెప్పింది ఎంత? వారు వచ్చి 19 నెలలు అయిపోయింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం 19 నెలలు అయిన తర్వాత కూడా ఆ రోజు 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇల్లు కట్టిస్తున్నారు. కానీ మనకున్న సమాచారం ప్రకారము 73 ఇళ్ళు మాత్రమే కొంత పూర్తిగా వస్తున్నాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు ప్రజలకు అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు.